తెలంగాణలో పలు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, వాగులు, కుంటలు వర్ష బీభత్సానికి కట్టలు తెంచుకొని విలయం సృష్టించాయి. గ్రామాల రాకపోకలను నిలిచిపోయేలా చేసింది. అల్పపీడనం తెలంగాణలో బీభత్సం సృష్టించింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు ఉక్కిరి బిక్కిరి అయ్యాయి. కామారెడ్డి పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా పట్టణంలో వరద నీరు కనిపిస్తుంది. ఇళ్లలోకి నీరు చేరాయి. కొన్ని ఇండ్లు అయితే కూలిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు, చెరువులను తలపించే కనిపించాయి. ఒక విధంగా చెప్పాలంటే నీటిలో కామారెడ్డి పట్టణం విలవిలలాడింది. కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తింది. ఫలితంగా భారీగా గండిపడింది. పరిస్థితి గమనించిన అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పరిస్థితి గమనించిన అధికారులు కామారెడ్డి, మెదక్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో NH-44 స్తంభించింది. దాదాపు 9 కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరాయి. కామారెడ్డి జిల్లాలోని శరంపల్లి గ్రామం, దేవునిపల్లి PS పరిధిలోని ST రెసిడెన్షియల్ హాస్టల్ నీట మునిగింది. విద్యార్థులు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న అధికారులు వారిని కాపాడి సురక్షిత వేరే ప్రాంతానికి తరలించారు. వర్ష బీభత్సానికి నిజాంపేటలో 10,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. రామాయంపేట, మెదక్ పట్టణాల్లో పలు కాలనీలో నీరు రావడంతో అపార్ట్మెంట్ లో ఉండేవారు బయటకు రాలేని విధంగా నీరు ప్రవహిస్తుంది. జిల్లాలో ఉన్న చెరువులు, కుంటలు స్థాయికి మించి ప్రవేశిస్తుంది. హవేలీ ఘన్పూర్ పెద్ద చెరువుకు గండి పడడంతో నీరు ప్రమాదకరంగా పారుతుంది. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కోచారం మండలం తుక్కాపూర్లో సమీపంలో మహిళ గల్లంతయింది. రేగోడ్, మార్పల్లి మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. భారీగా వరద పోతెట్టడంతో వంతెన పైనుంచి పారింది. ఈ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 75,000 క్యూసెక్లు. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ప్రాజెక్ట్ అలుగు పక్కన భారీ గండి పడింది. వృధాగా పోతున్న నీరు ఏ క్షణమైన కట్టతెగే అవకాశం ఉందని స్థానికులు బెంబేలెత్తుతున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆల్గొండలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా సాధానాలో 30 సెంటీమీటర్లు, కామారెడ్డి పట్టణంలో 29 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. ఈ స్థాయిలో వరద ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.